వెల్కమ్ టు సీతా డైలీ వ్లాగ్స్. ఈరోజు మధ్యాహ్నం పిల్లలకి క్యాబేజీ మంచూరియా చేస్తున్నా. సాసులు ఏం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఎలా చేస్తానో చూపిస్తాను. 2 క్యాప్సికం, 1 టమాటా తీసుకున్నా, 1 ఉల్లిపాయ తీసుకున్నా. ఇప్పుడు వీటిని ఇలా కోసుకుందాం ముక్కలుగా. క్యాప్సికంలో ఇత్తులు తీసేసాను, అలాగే టమాటాలో కూడా ఇత్తులు తీసేసాను. తీసేసి వీటిని ఇట్లా కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. అన్ని కట్ చేశాక చూపిస్తా. అన్ని ఇట్లా ముక్కల్లాగా కోసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. ఒక దానిలో వేసుకుందాం, అన్ని ఒక పక్కన అన్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు క్యాబేజీ కోసేది చూపిస్తా. పక్కన పెట్టేశాను. ఇప్పుడు క్యాబేజీ ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, లేకపోతే క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా, దాంతో తురుముకోండి. నేను దాంతో తురుముదామంటే ఏళ్ళు గీసుకుపోతున్నాయి, అందుకే తురవట్లేదు. దీన్ని సన్నగా, చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేశాక చూపిస్తా. చూసారా, ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. కుదిరితే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. దీన్ని కూడా మొత్తం కట్ చేసుకున్నాక అప్పుడు ఇందులో మసాలాలు కలుపుకుందాం. మొత్తం కట్ చేసాక చూపిస్తా. క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. ఒక గిన్నెలో వేసుకొని మసాలాలు కలుపుకుందాం. మసాలాలు కలిపేటప్పుడు చూపిస్తా. ఇప్పుడు మసాలాలు కలుపుకుందాం. ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఉప్పు, కారం అన్ని అర స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూను మైదా పిండి వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకోండి. వీటన్నిటిని కలుపుకొని దీనిలో గట్టిగా నొక్కుంటా ఇట్లా ముద్దలాగా చేసుకోవాలి. నీళ్ళు అవసరం లేదండి, ఇదే ముద్దలాగా అవుతుంది. క్యాబేజీలో ఉప్పు వేసాం కదా, నీళ్ళు వస్తాయి. ఇలా గట్టిగా నొక్కుంటా ముద్దలా చేసుకుందాం. ముద్దలా చేసా చూపిస్తా. పిండి ఇలా కలుపుకోవాలి. ఇది ఉండలు చేసుకున్నదిలోపు ఒక కంచుడు పెట్టేసి దానిలో నూనె పోసి స్టవ్ వెలిగించాను. ఇప్పుడు ఉండలు చేసుకుందాం. ఇలా చేసుకోవాలి బాల్స్. మీకు పిండి కనుక లూజ్ అయితే కొంచెం మైదా పిండి వేసి కలుపుకోండి, అప్పుడు బాల్స్ లాగా వస్తాయి. ఇప్పుడు ఇలా అన్ని బాల్స్ చేసుకున్నాక నూనెలో ఫ్రై చేసుకుందాం. ఇలా బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైపోయింది. ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాం. ఫస్ట్ నూనె కాగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంట, లేకపోతే మాడిపోతాయి. ఇలా అన్ని బాల్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక చూపిస్తా. ఫ్రై అయిపోయాయి కదా, తీసేసుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడే లోపల వరకు కుక్ అవుతాయి. బాల్స్ రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు మంచూరియా చేసుకుందాం. వెలిగించి ఒక గిన్నె పెట్టి ఇందులో కొంచెం ఎల్లిపాయ రబ్బలు వేసుకోవాలి. ఆన్ చేశాను అనుకున్నా అండి స్టవ్, అది వీడియో ఆన్ అవ్వలేదు. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మీడియం లాగా సాఫ్ట్ అయ్యేలాగా చేసుకుందాం. ఎక్కువ సాఫ్ట్ అవ్వాల్సిన పనిలే, మీడియంలో సాఫ్ట్ అయితే సరిపోతుంది. సాఫ్ట్ అయ్యాక చూపిస్తా. సాఫ్ట్ అయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ధనియాల పొడి ఒక హాఫ్ స్పూను, అన్ని హాఫ్ స్పూనే. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పెప్పర్ పొడి, కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. అలా కలిసాక ఇప్పుడు ఒక స్పూన్ టమాటా కెచప్ వేసుకొని కలుపుకొని, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్లో కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకొని ఇందులో పోసుకుందాం. పోసుకొని కలుపుకుందాం. ఇంకో హాఫ్ స్పూను గ్లాస్ నీళ్ళు వేసుకుందాం. కొంచెం దగ్గర అయ్యాక బాల్స్ అందులో వేసుకుందాం. కార్న్ ఫ్లోర్ వేసా కదా, వేసాక ఈ బాల్స్ అన్ని ఇందులో వేసి నిదానం కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. అంతే, వేడి వేడి క్యాబేజీ మంచూరియా రెడీ. ఒక 2 నిమిషాలు ఉంచుకున్నాక ప్లేట్లో వేసాక చూపిస్తా. అంతే అండి, మంచూరియా అయిపోయింది. ఈ సాసులు ఏమి వాడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను. ఇది ప్లేట్లో వేసుకుందాం. చూసారా, సాసులు ఏం చేయకుండా క్యాబేజీ మంచూరియా చేశాను. ఇంతేనండి,
నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.